స్టార్ అక్షయ్ కుమార్ కొత్త మూవీ బచ్చన్ పాండే రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది. సౌత్ రీమేక్స్ తో ప్రతిసారి హిట్ మెట్టెక్కే అక్షయ్ ఈసారి అదే చేశాడా? ఫైనల్ గా తెలుగు గద్దలకొండ గణేష్ తో పోలిస్తే బచ్చన్ పాండే బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తున్నాడా? జస్ట్ వాచ్ ఇట్. అక్షయ్ కుమార్ కృతి సునన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బచ్చన్ పాండే వరల్డ్ వైడ్ గా విడుదలైంది. తమిళ మూవీ జిగర్ తండా హిందీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే తెలుగు రీమేక్ గద్దలకొండ గణేష్ లానే హిందీ వర్షన్ కథలో చాలా మార్పులు జరిగాయి. క్రూరమైన విలన్ లాంటి వ్యక్తి జీవితం ఆధారంగా సినిమా తీయాలనుకునే హీరోయిన్, ఈ ప్రాసెస్ లో హీరోలోని విలనిజం, ఈ విలన్ లోని హీరోయిజం ఫోకస్ అవటమే కథ. తమిళ్, తెలుగులో సపోర్టింగ్ హీరో ప్లేస్ లో హీరోయిన్ వస్తే అదే బచ్చన్ పాండే అంటున్నారు. జిగర్ తండా స్థాయిలో గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ దుమ్ము దులిపేశాడు. హిందీ వర్షన్లో అక్షయ్ కుమార్ కూడా అంతకు మించి అనేలా పాత్రలో పాతుకుపోయాడు. కృతి సనన్, హర్షద్ వార్సీ పాత్రలు కూడా ఆకట్టుకున్నాయంటున్నారు. ఫర్హద్ సామ్జీ మేకింగ్, టేకింగ్ కి బాగానే మార్కులు పడ్డాయి. మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేస్తోంది. ఓవరాల్ గా ఫార్ములా మూవీ ఎలిమెంట్లు, ఎంటర్టైన్మెంట్ డోస్ ఇలా ఏది తగ్గలేదంటున్నారు. బెల్ బాటంలోని రియాలిటీ, సూర్యవంశీలోని డ్రామా రెండు కలిపితే బచ్చన్ పాండే అంటున్నారు. బాక్స్ ఆఫీస్ లో కూడా ఆ రెండు సినిమాలని మించేలా ఈ మూవీ దూసుకు వెళ్లేలా ఉందంటున్నారు.